నువ్వు మంచివాడివి. ఎవరైనా సహాయం అడిగితే కాదు అనలేవు. ఎవరైనా బాధపడతారని నీ మాటను వెనక్కి తీసుకుంటావు. నీకు ఇబ్బంది అయినా సరే ఎదుటి వాళ్ళ కోసం అడ్జస్ట్ అవుతావు. ఇవన్నీ చూస్తే నువ్వు చాలా మంచి వ్యక్తివి. కానీ ఒక్కసారి ఆలోచించు, నీ మంచితనం వల్ల నువ్వే నష్టపోతున్నావా? ఎందుకంటే మంచితనం గొప్ప లక్షణమే, కానీ హద్దులు లేని మంచితనం కొన్నిసార్లు మన బలహీనతగా మారుతుంది. ఒక్కసారి నువ్వు నీకు ఇష్టం లేకపోయినా సరే అన్నావు అనుకో, ఎదుటి వాళ్ళు దానిని మంచితనంగా చూస్తారు. రెండవసారి కూడా సరే అంటావు, మరి మూడవసారి అది వాళ్లకు నీ మంచితనం కాదు, నీ బాధ్యతగా అనిపించడం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడు అందుబాటులో ఉంటే నీ సమయానికి విలువ తగ్గుతుంది. ప్రతిసారి నువ్వే కాంప్రమైజ్ అవుతే నీ అవసరాలు కనిపించకుండా పోతాయి. ప్రతిసారి ఓకే అంటే ఒకరోజు నువ్వు నో అన్నప్పుడు వీడికి ఏమైంది అని అడుగుతారు. ఎందుకంటే నువ్వు వాళ్లకు ఒక అలవాటు నేర్పావు. నేను ఎంత ఎదిగినా ఇతను నన్ను కాదనడు అనే అలవాటు. ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మంచితనం అంటే అందరి మాట వినడం కాదు, నీకు చేయగలిగినప్పుడు సహాయం చేయడం మాత్రమే మంచితనం. కానీ నీ సమయాన్ని, నీ ప్రశాంతతను, నీ అవసరాలను త్యాగం చేసి ప్రతిసారి ఎదుటి వారిని సంతోషపెట్టడం మంచితనం కాదు. అది నిన్ను నువ్వు మర్చిపోవడం. అందుకే ఎవరైనా సహాయం అడిగినప్పుడు ఒకసారి ఆలోచించు, నేను నిజంగా చేయాలనుకుంటున్నానా, లేక నో చెబితే వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడుతున్నానా? ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పుకో. ఎందుకంటే నువ్వు నో చెప్పినంత మాత్రాన చెడ్డవాడివి అయిపోవు. నీ సమయాన్ని కాపాడుకున్నంత మాత్రాన స్వార్థపరుడివి కావు. నీకు నచ్చని దాన్ని తిరస్కరించాలని అనుకున్నంత మాత్రాన నీ మంచితనం తగ్గదు. హద్దులు పెట్టుకున్న మంచితనమే నిజమైన మంచితనం. ఎందుకంటే నీ దగ్గర ఉన్నదంతా ఇతరులకు ఇచ్చేస్తూ ఉంటే చివరికి నీకోసం నీ దగ్గర ఏమీ మిగలదు. గుర్తుపెట్టుకో, అందరికీ మంచివాడిలా ఉండటానికి ప్రయత్నించకు. మంచివాడిగా ఉండు, కానీ నీకు నువ్వు అన్యాయం చేసుకునేంత మంచివాడిగా మాత్రం అసలు ఉండకు. ఎందుకంటే నీ మంచితనానికి కూడా హద్దులు అవసరం.